నా మీద పిచ్చి ప్రేమతో నన్నింకా పెళ్లి చేసుకోవాలని సిద్ధపడుతున్నాడు. నేను తన మంచితనాన్ని క్యాష్ చేసుకుంటున్నానా? అవును, నిజంగా అదే అనిపిస్తోంది. ఈ పెళ్లి వద్దు అని అమ్మ వాళ్ళకి చెప్తే వినరు. కనీసం నా మనసులోని ఫీలింగ్స్ అయినా అర్జున్కి చెప్తే అర్థం చేసుకుంటాడేమో. అర్జున్ ఎక్కడున్నాడు? ఇంకో అరగంటలో నేను యశోద మెళ్ళలో తాళి కట్టేస్తాను. మా పెళ్ళైపోతుంది. అర్జున్ ఈ టైంలో ఎక్కడుండి మాట్లాడుతున్నాడేంటి? మన అగ్రిమెంట్ ప్రకారం తాళి కట్టిన మరుక్షణమే నా చేతిలో మీరు 2 కోట్లు పెట్టాలి. అనుకోకుండా యశోద పెళ్లి కోపుకుంది. ఈరోజు బ్యాంక్ హాలిడే కదా, రేపిస్తాను. డబ్బుతో పాటు యశోదను కూడా తీసుకొని వెళ్ళిపో. ఏంటి ఏంటి సార్? అది నాకెందుకు సార్? మన అగ్రిమెంట్ కేవలం యశోదను పెళ్లి చేసుకోవడం వరకే. ఇప్పటికే 6 నెలలు నాకు టైం వేస్ట్. మళ్ళీ దాన్ని మెడలో గుదిబండగా తగిలించుకొని నేనెక్కడికి వెళ్ళాలి సార్? నువ్వు ప్రేమాని నమ్మించి 6 నెలల్లోనే 2 కోట్లు సంపాదిస్తావా? కానీ మేము 20 ఏళ్లుగా ఎవరికో పుట్టిందాన్ని అమ్మా, బుజ్జి, బంగారు తల్లి అని లాలిస్తూ, దానికి గోరుముద్దలు తినిపిస్తూ, దాని ఎంగిలి తింటూ నానా చాకిరి చేశాం. మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. కానీ నాకే 2 కోట్లు ఇస్తున్నారంటే మీకు ఎంత లాభమో నేను ఊహించుకోగలను సార్. సర్లే, దాని మెళ్ళో తాళి పడితే నాకు నీకు ఇద్దరికీ లాభమే కదా. ముందా 3 ముళ్ళు వేయి, ఆ తర్వాత దాన్ని నువ్వే తీసుకెళ్ళు. ఏమైనా చేసుకో, నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. సర్లేండి సార్, మీరు ఇంతగా చెప్తున్నారు కదా, మీ మాట మీద నేను తీసుకెళ్తాను. అంటే ఇప్పటి వరకు జరిగిందంతా అబద్ధమా? భగవంతుడా, నిజమేంటో తెలుసుకోవాలంటే నేను ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోతాను. కానీ యశోదకి పిల్ల అనుకుంటాను మావయ్య. యశోదకి పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. ఈరోజు యశోద పెళ్లి ఆపి తీరతాను.
ఈ రోజు నిజం యశోదకి చెప్పి తీరాల్సిందే. ఏంటి, పెళ్ళంటే సందడుండాలి కదా, మేళతాళాలు లేవేంటి? ఊరు జనాలు కూడా ఒక్కరూ లేరు. ఇల్లంతా రాత్రిపూట అడవి ఉన్నట్టు నిశ్శబ్దంగా ఉంది. లోపల దాకా పోయొస్తే నిజమేంటో తెలుస్తుంది. యశోద ఎందుకు అంత కంగారుగా వెళ్తుంది? ఇరవై ఏళ్లుగా ఎవరికో పుట్టిందాన్ని అమ్మా బుజ్జి బంగారు తల్లి అని లాలిస్తూ దానికి గోరుముద్దలు తినిపిస్తూ దాని ఎంగిలి తింటూ నానా చాకిరి చేశాం. మళ్ళీ దాన్ని మెడలో గుదిబండగా తగిలించుకొని నేనెక్కడికి వెళ్ళాలి సార్? నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో. వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. యశోదకి నేను చెప్పేది అర్థం కావట్లేదు. ఇప్పుడెలా? జానకి జానకి జానకి, నా బంగారు తల్లి రెడీ అయిందా? అయిందండి, లోపలుంది. అవునా, కొంచెం పాలైనా ఇవ్వు జానకి, నీరసం వస్తుందేమో. అసలే రాత్రి నుంచి నా బంగారు తల్లికి నిద్రలేదు కదా. అలాగే అండి. అమ్మా బంగారు తల్లి, బంగారు తల్లి, బంగారు తల్లి. లేదే ఇక్కడ. జానకి జానకి, ఏమైందండి? యశోద ఎక్కడా? రూమ్లోనే ఉండాలిగా. రూమ్లో లేదు. యశోదన్ రెడీ చేసి నేను రెడీ అవడానికి వెళ్ళానండి. మరి ఉంటే ఉండాలి కదా. ఒకవేళ యశోద వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం ఏంటండి? 100 కోట్ల ఆస్తిని నిన్ను నమ్మి వదిలిపెట్టి వెళ్తే నాశనం చేసావు కదే. ఒక నిమిషం, అంటే యశోదకు నిజం తెలిసే వెళ్ళిందంటారా? తెలిసే అవకాశమే లేదు. కానీ అలా అని గుడ్డిగా ఉండలేం. వెంటనే తలా ఒక్క దిక్కుకు వెళ్ళి వెతుకుదాం. ఒకవేళ పెళ్ళని గుడికి వెళ్ళిందేమోనండి. నేను గుడి దగ్గర వెతుకుతాను, మీరిద్దరు ఊళ్ళో వెతకండి. అర్జున్, యశోద మెళ్ళో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తాళి కట్టాలి. ఒకవేళ నిజం తెలిస్తే దాన్ని చంపైనా దాని శవానికి తాళి కట్టాలి. ఆస్తి నా చేతికి రావాలి అర్జున్, గుర్తుపెట్టుకో. వెళ్ళు. చూస్తూ నిలబడ్డావే, వెళ్ళు. మధు, సౌత్ ఇండియా పుణ్యక్షేత్రాలు మొత్తం తిరగడం అయిపోయాయి. ఇక మిగిలింది నార్త్ ఇండియా పుణ్యక్షేత్రాలు మాత్రమే. అది కూడా తిరిగేద్దామమ్మా, ఒక పని అయిపోతుంది కదా. అవునవును,
నా పనైపోతుంది. నీకే మీ నాన్న చంకనో భుజానో ఎక్కుతావు. నువ్వు కూడా కొంచెం తగ్గమ్మా, నిన్ను కూడా ఎత్తుకుంటారు. నేనేం బరువున్నానే తగ్గడానికి? నేనన్నది వెయిట్ కదమ్మా, హెడ్ వెయిట్. నిక్కీ తప్పమ్మా, అలా అనకూడదు. ఆ, ఈ పై పై మందలింపులు ఎందుకులేండి. అసలు మీ వల్లే అది ఇలా తయారైంది. దేవకి వదిలేయ్. నేను కాదు, నువ్వొదిలే. ఏంటి అర్థం కాలేదా? 20 ఏళ్ల క్రితం మిస్ అయిన మీ చెల్లెల్ని వెతకడం వదిలేస్తే నువ్వు సంపాదించే 4 రాళ్లైనా మిగులుతాయి. తనకి ఎవరున్నారు దేవకి? నేను తప్ప. ఎక్కడుందో తెలిస్తే వెతికినా అర్థం ఉంటుంది. అసలు బ్రతుకుందో లేదో. దేవకి నీకెన్నోసార్లు చెప్పాను అలా అనొద్దని. నా చెల్లి ఖచ్చితంగా బతికే ఉంటుంది. నా చెల్లికేం కాకుండా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ముందు నువ్వు కట్టుకున్న భార్యని కూతుర్ని సరిగ్గా చూసుకో. అడగకుండానే మా అన్నయ్య చూసుకుంటున్నాడు కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఈ చీరల బదులు ముతక చీరలు నా ఒంటి మీద ఉండేవి. ఉన్న దాంట్లో బతకడం నేర్చుకో దేవకి, అప్పుడే ఆనందంగా ఉంటావు. చెల్లి కోసమని మీరు, అత్త కోసమని అది. ఇల్లు కదలండి, అప్పుడు చెప్తాను మీ పని. అమ్మా మహాతల్లి, నువ్వు ఎక్కడున్నావో కనిపించమ్మా. డబ్బుతో పాటు యశోదను కూడా తీసుకొని వెళ్ళిపో. 20 ఏళ్లుగా ఎవరికో పుట్టిందాన్ని అమ్మా, బుజ్జి, బంగారు తల్లి అని లాలిస్తూ, దానికి గోరుముద్దలు తినిపిస్తూ, దాని ఎంగిలి తింటూ నానా చాకిరి చేశాం. ముందా 3 ముళ్ళు వేయి, ఆ తర్వాత దాన్ని నువ్వే తీసుకెళ్ళు. నేను చూసిందంతా నిజమేనా? నాకేమీ అర్థం కావడం లేదు. ముసుగే తొలిగే మిగిలిందా ఎవరు? నీ మూడో కంటితో చూడు. నీకు కనిపించేది నిజం కాదు. నువ్వు చూడలేనిది, నమ్మలేనిదే నిజం. పోయినా రాజా నీ చుట్టూ ఒక మాయా ప్రపంచం ఉంది. ఏమైనా మారేనా ఏమైనా నీ మనసులో ఉన్న వేల ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. యుద్ధం ఏ చట్టమున్నా ఏం లాభం? బదులు లేదే, బతుకులేదే, ఏ గెలుపు కోసం సాగే నీ రణమే. యశోదా! తొలిగే మిగిలిందా నివురు? లక్ష కాదు, 2 లక్షలు కాదు, 2 కోట్లు. అంత సొమ్ము నేను ఇప్పటి వరకు చూడలేదు. నీ మెళ్ళో అఫీషియల్గా తాళి పడిస్తే చాలు, నా తల రతే మారిపోతుంది. అయినా ఉన్నట్టుండి ఇప్పుడెక్కడికి పోయావే? పెళ్లికి ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఏమైందే? ఎక్కడికి వెళ్ళావు యశోదా? ఎక్కడికి వెళ్ళినా నిన్ను మాత్రం వదలను. భగవంతుడా, యశోద కనిపించేలా చూడు. యశోద ఇంట్లో లేకపోతే ఇక్కడికి వచ్చుంటుందనుకున్నాను, కానీ ఇక్కడ కూడా లేదు. ఏదో జరగరాంది జరుగుతోందని నా మనసు చెప్తోంది. యశోద మాకు కనిపించేలా చెయ్యి స్వామి. 20 ఏళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. మా ఆశల్ని, మా కలల్ని మాకు దూరం చేయకు స్వామి.
ఛ! ఛ! రై, ఇక్కడ బైక్ పాడైపోయింది. కార్ తీసుకుని త్వరగా రా. నేను కాసేపు ఆగి కాల్ చేయనా? నా మనసెందుకో ఏదో జరగబోతోందని చెప్తుంది. నాకిప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, యశోద జీవితంలో ఏం జరిగిందో వాళ్ళమ్మ నాన్నలకి తెలియకపోవడం ఏంటి? ఒకవేళ నిజం తెలిసినా ఆ నిజాన్ని దాస్తున్నారా? అదే నిజమైతే కారణం ఏంటి? యశోదకి తెలియకుండా యశోద బిడ్డనెలా కనింది? యశోద రాత్రంతా ఎందుకు పడుకోలేదు? నాతో ఎందుకు తర్వాత మాట్లాడతానంది? సంథింగ్ ఈజ్ రాంగ్. యశోదతో ఒకసారి క్లారిటీగా మాట్లాడాల్సిందే. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేల రాలుతున్నా, నింద మోసి నిండుకుందా న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి
నా కూతురు ఆనందం కంటే విలువైంది నాకు ఈ ప్రపంచంలో ఏది లేదండి. ఎక్కడున్నావు యశోదా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఊరు వదిలి వెళ్ళిపోయానని కంగారు పడ్డారా? ఊరి పొలిమేర బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఇక్కడికి రా. వస్తున్నా. రా. మాతో చెప్ప పెట్టకుండా ఇక్కడికి వచ్చావేంటమ్మా? అమ్మా అమ్మా అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? మనం వెళ్ళిపోదాం పద. అమ్మా, ఎక్కడికే పోయేది?